this graphology, being the study of handwriting, helped me a lot to assess the present mindset of the people living in this 21st century, because this helps a lot in today's scenario. It is not important to know the past events the nor prediction of the future. It only based on the thinking of the present situations that are coming into our life, and that's possible only with the help of graphology. It may not predict the exact events, but it tells us on how to prepare well and how to go on better in the future. So after coming this into my life, now I don't have any fear that I will be stabbed back by my friends in the future too. So this is a very good course that I'm learning in this time period right now, which is gonna be helpful to my age too. So graphology is a very good subject, I would say. Thank you. Hi, my name is Soumya. I am from Bangalore. Thank you so much, ma'am, for learning graphology in multi-arts. It is very good opportunity to learn a new thing. Graphology is useful for everyone. We can change our mindsets by knowing handwriting and help others also. Thank you, ma'am. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రీనాథ్. యాక్చువల్గా ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే నేను మల్టీ ఆర్ట్స్ నుంచి గ్రాఫాలజీ బిగినర్స్ కోర్స్ చేయడం జరిగింది. సో ఆ కోర్స్ గురించి చెప్పే ముందు నేను మీకు ఒక మూమెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు గ్రాఫాలజీ గురించి 2015లోనే తెలుసు. మా కాలేజ్ నుంచి కేఎల్యూకి ఫెస్ట్కి వెళ్ళాము. సో అక్కడ మల్టీ ఆర్ట్స్ ఈవో వీణాక్ అండ్ హరితాక పరిచయం అయ్యారు. సో అక్కడ అడగడం జరిగింది గ్రాఫాలజీ అంటే ఏంటంటే. సో ఫస్ట్ అక్కడే మేము చూడటం గ్రాఫాలజీ అనే కాన్సెప్ట్. సో మేము అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, మన హ్యాండ్ రైటింగ్ బట్టి మన ప్రజెంట్ అనాలిసిస్ చేసి చెప్తామని. సో మాకు అప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ట్రై చేద్దామని చెప్పి మా ఫ్రెండ్తో కూడా ట్రై చేయించాము. సో అప్పుడు వాడి గురించి అక్యురేట్గా 85 to 90% కరెక్ట్గా చెప్పడం జరిగింది. సో అప్పుడు మాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఓకే, మనం కూడా ట్రై చేద్దాము ఒకసారి ఏమైందని చెప్పి మేము ట్రై చేస్తే మాకు కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది. ప్రజెంట్ సిచ్యువేషన్లో మేము ఎలా ఉన్నాం అనేది అక్యురేట్గా చేసి చెప్పారు అక్క వాళ్ళు. సో నాకు అప్పుడు అనిపించింది, ఓకే మనం ఎందుకు ట్రై చేయకూడదు, ఈ కోర్సు డిఫరెంట్గా ఉంది. సో మనకంటూ ఒక సపరేట్ టాలెంట్ కూడా ఉన్నట్టు ప్రూవ్ అవుతుందని చెప్పి నేను అనుకోవటం జరిగింది. సో అప్పుడు రీసెంట్గా అక్క వీడియో పెట్టింది గ్రాఫాలజీ గురించి బిజినెస్ కోర్స్ చేస్తున్నాను. సో అప్పుడు నేను జాయిన్ అవ్వడం జరిగింది బిజినెస్ క్లాస్లో. నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది అక్కడిది. మనకి ఎలా అయితే అర్థమవుతుంది సో ఆ వేలో నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాక చాలా బాగా చెప్పింది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ బిజినెస్ కోర్స్ చేసి చూడండి. సో దాన్ని బట్టి ఏంటంటే మీకు అర్థమవుతుంది వాట్ ఇస్ వాట్ అని. మామూలుగా దీంట్లో మొత్తం 3 స్టేజెస్ ఉన్నాయి. మనం చేసేది స్టార్టింగ్ స్టేజే. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది నెక్స్ట్ 2 స్టేజెస్ కూడా మనం వెళ్ళచ్చు అనుకుంటాను. సో నేను తీసుకున్న బిజినెస్ క్లాస్ ఏంటంటే, ఇప్పుడు నేను అక్యురేట్గా ఒక పర్సన్ని 65 to 70% నేను అనాలిసిస్ చేసి చెప్పగలుగుతాను త్రూ హ్యాండ్ రైటింగ్. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రొఫెషనల్ పరంగా అన్నిటి పరంగా. సో థ్యాంక్స్ అక్క ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ది కాన్సెప్ట్ ఇన్ సచ్ అయితే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. Hi, I'm Divya Jyoti. I'm very proud to be a part of graphology student from Multi Arts. Yes, it's really a worthy enough course. Everyone can learn this, no age restrictions. I'm very thankful to Madam Veena Buppala Garu for bringing this course with less charge in comfortable zone. I would prefer to everyone to learn this unique course, not only graphology, Multi Arts platform providing many courses. Please subscribe to Multi Arts. Thank you. Hi everyone, this is Deepika. I have recently attended a graphology course organized by Multi Art Group. This is a 2 days workshop to know the basics of the graphology course and what is meant by graphology and how it is used in the day-to-day life and how it is useful for the people. By learning this, how can they examine the handwriting of others and how can they can know the positives and negatives of that one, and how can they suggest
other people to change their handwriting in a positive manner. Everything we can learn by attending this one. Veena Garu organized this session. They explained each and every point that in such a manner that even a small children can easily understand this one. There is no need of any background for this one. People who are interested can join this course. Now I want to join the next level of this graphology course, that is the basic level course. So I want to tell all the people that who are interested can join this one, and it will be very useful for you. Thank you. హాయ్ వీణా మేడం, నేను మీ దగ్గర గ్రాఫాలజీ బిగినర్స్ కోర్స్ కంప్లీట్ చేశాను. కోర్స్ అయిపోయి 1 వీక్ అయింది. ఈ 1 వీక్లో నేను సిగ్నేచర్ అనాలిసిస్, నా హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ చేసుకోవడం జరిగింది. నాకు చాలా సాటిస్ఫైడ్గా ఉంది ఈ కోర్స్. అంటే నా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్నాను. నేను ఎక్కడైతే నెగిటివ్ స్ట్రోక్స్ రాస్తున్నానో వాటిని కరెక్ట్ చేసుకోగలిగాను. మెయిన్ విషయం ఏంటంటే సిగ్నేచర్ అనాలిసిస్, మా ఫ్రెండ్స్ సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు వాళ్ళు బాగా కనెక్ట్ అవుతున్నారు. అంటే నేను 8 మందికి చేస్తే 8 మంది ఫుల్ సాటిస్ఫైడ్. అంటే ఈ బిగినర్స్ కోర్సు మినిమం ఎవరి హ్యాండ్ రైటింగ్లో ఎలాంటి లోపాలు ఉన్నాయో తెలుసుకోవడం కన్నా ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయితే బాగుండు అనిపించింది నాకు. నేను మాత్రం ఈ కోర్స్ వెల్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ మేడం.